నమస్తే, వెల్కమ్ టు లియో. మొత్తానికి జగన్ భయపడుతున్నాడా? అయితే గతంలో తన హయాంలో పరదాలు కట్టుకొని 986 మందిని రక్షణ కింద పెట్టుకొని కొన్ని వందల కోట్లు దోచిపెట్టినటువంటి ఒక వైఎస్ జగన్ ఇప్పుడు మళ్ళీ అదే సెక్యూరిటీని కోరుకుంటున్నాడా? అయితే ఏపీలో ఉన్నా అనుకుంటున్నాడా లేదా యూకేలో ఉన్నా అనుకుంటున్నాడా? ఎందుకంటే యూకే ప్రెసిడెంట్కి కూడా ఇంత రక్షణ బలగాలు అయితే ఉండవు. మొత్తానికి ఈరోజు మాట్లాడిన మాటల్ని ఎలా తీసుకోవాలి, దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, ఇది ఏ ఇయర్ అంటే ఏం చెప్తారు మీరు? ఏ ఇయర్ ఏముంది, 2025. ఓకే, కానీ మనం 2019 నుంచి 2024 మధ్యలో అయితే లేం కదా? అస్సలు లేవు. అసలు వద్దని కోరుకుంటున్నారు ప్రజలు, మనం కూడా వద్దనే కోరుకుంటున్నాం. కానీ ఒక వ్యక్తి మాత్రం 2019 నుంచి 24 మధ్యలోనే ఉండాలి జీవితాంత కాలం అని చెప్పేసి అని అనుకుంటున్నటువంటి వ్యక్తి నిజంగా ఇప్పటికీ కూడా నాకు సెక్యూరిటీ కావాలి, పరదాలు కావాలి అని మాట్లాడుతూనే రైతుల గురించి మాట్లాడాల్సినటువంటి మాటలన్నీ పక్కన పెట్టి నాకు రక్షణ కల్పించడం లేదని చెప్పేసి అనే మాటల్లో ఎలా అర్థం చేసుకోవాలి? ఎందుకంటే తన హయాంలో ఉన్నప్పుడు దాదాపు 1650 పైచులకు కోట్లు ఏవైతే ఉన్నాయో రైతులకు బకాయిలు పెట్టి బయటకు వచ్చినటువంటి ఒక వైఎస్ జగన్ ఈరోజు ఏ మొహం పెట్టుకొని గుంటూరు మిర్చి యాడికి వెళ్ళారంటే ఏం చెప్తారు? ఆయనకి మనం ఇదివరకే చెప్పాం, జగన్మోహన్ రెడ్డికి అవసరాన్ని బట్టి ముఖాలు మారుతూ ఉంటాయి. అది మనకేం బాధ, సిగ్గు, శరం ఉంటే మనం ఆలోచించాలి. అయినా ఆయన ఎందుకు వెళ్ళారని అంటారేంటి? మీరే కదా అంటున్నారు 19 నుంచి 24 మధ్య కాలంలో ఉన్నాడని. అక్కడ వాళ్ళు సీఎం సీఎం అని అరుస్తూ ఉంటే, జై జగన్ అని అరుస్తూ ఉంటే సీఎంగా ఉన్నాను అనుకుంటాడు. అందుకనే ఆయన ఎలహంక నుంచి వస్తాడు, ఓ ప్రెస్ మీటో లేకపోతే ఇట్లా ఏదైనా ఒకదానికి వస్తాడు, అలా అరిపించుకుని ఓకే నేను సీఎంని అని ఒక తృప్తితోటి వెళ్ళిపోతాడు. దానికోసం వచ్చాడు. నిన్న మీరు సెక్యూరిటీ లేదు ఆయనకు అన్నాడు అంటున్నారు మీరు. మరి 986 మందిని తెలుగుదేశం కూటమి ఎక్కడ పోషిస్తుందండి? అది వాళ్ళ బాధ్యత కాదు కదా. గత హయాంలో అంటే ఆయన మొత్తం 115 కోట్ల ఎంత పెట్టాడు, 215 కోట్లు అనుకుంటా. 986 మందికి 5 ఏళ్లలో ఇచ్చాడు. అది ఎవడి సొమ్ము? ప్రజల సొమ్ము. అది ప్రజలకు కూడా తెలుసో లేదో మనకు తెలియదు. ఇప్పుడు వాళ్ళు ఎందుకు పెడతారు? కూటమి ప్రభుత్వం ఎందుకు పెడుతుంది? ఇప్పుడు ఏమన్నా అంటే నాకు రక్షణ ఇవ్వలేదు, ఇవాళ ఎవరు ఒక పోలీసు లేడంటే అసలు ఫస్ట్ నువ్వు ఒక ముఖ్యమంత్రిగా పనిచేశాను అనుకుంటున్నావు కదా, మాజీ ముఖ్యమంత్రివి కదా, ఇప్పుడు ఒక ఎమ్మెల్యేవు కదా, నీకు ఎక్కడ కనీస జ్ఞానం ఉందా నీకు? ఎందుకు అడుగుతున్నావు అంటే, కనీస జ్ఞానం ఉంటే కేంద్ర ఎన్నికల సంఘం నిన్ను వెళ్ళొద్దన్నప్పుడు, స్థానిక ఎన్నికలు ఉన్నాయి, కోడ్ ఉంది గుంటూరు విజయవాడలో అన్నప్పుడు, నువ్వు కావాలని వెళ్ళి నాకు ఏదైనా అయిపోతే ఎలాగా అంటే అది అప్పుడు నీ బాధ్యత. అది అంటే మళ్ళీ మరో కోడికత్తి కేసో లేదంటే మళ్ళీ ఒక గులకరాయి డ్రామాను అండి. గులకరాయి సతీష్ లాగా ఎవరినో ఎందుకో సెట్ చేసుకోలేదు మరి ఇవాళ. అంటే అది కుదరలేదేమో, లేదా సెట్ చేసుకున్నా సరే కూటమి ప్రభుత్వం దాన్ని నిర్వీర్యం చేసి ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నది కూటమి ప్రభుత్వం కాబట్టి జరిగి ఉండకపోవచ్చు. ఇంకొకటి, ఇవాళ జర్నలిస్టుల మీద కూడా దాడి జరిగిందని విన్నాం మనం. అంటే ఇవాళ ఆయన అరిచిన, అంటే ఆయన అర్పించుకున్న అరుపులకి ఆ దినకూలి ఏదో ఉంటుంది కదా, కూలీ ఇచ్చుకుని పాపం వాళ్ళు ఎవరో పేటీఎం బ్యాచ్ అంటారు, దినకూలి అందాం మనం. ఏం పోయింది అంటే ఆ అరుపులకి ఇవాళ దినానికి ఒక కూలీ ఇచ్చారు. ఆ దినకూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అరుపులతోటి అసలు ఇవాళ మీడియా అనేది కవరేజ్ ఇవ్వలేకపోయింది. ఇంకొక ముఖ్యమైన విషయం మీరు గమనించాల్సింది ఏంటంటే, ఇవాళ ఆయన మాట్లాడిన మాటలు మక్కి రాజశేఖర్ రెడ్డిని దింపేశాడు. రాజశేఖర్ రెడ్డి గారి హావభావాలు, రాజశేఖర్ రెడ్డి గారి టోను, రాజశేఖర్ రెడ్డి లాగానే ఎక్కడ ఒత్తి పలకాలి, ఎక్కడ ఇది చేయాలి, వాళ్ళు బాగా బట్టి పట్టుకుని వచ్చాడు ఆయన. మీరు మొత్తం స్పీచ్ విన్నారండి. ఆ తర్వాత మీరు అన్నట్టుగా రైతులు వచ్చారు అన్నారు. నాకైతే రైతులు కనిపించలేదు. అంటే నాకేమి కళ్ళజోడు, పచ్చకామర్ల కళ్ళజోడు అయితే లేదు నాకు. అందుకోసం చెప్తున్నా, అక్కడ ఉన్న వాళ్ళందరూ గంజాయి బ్యాచ్, అంటే మన గుట్కా బ్యాచ్, మిగతా వాళ్ళ బ్యాచ్లు ఉన్నారు. కాబట్టి ఇంకా కొత్తగా ఎవడు వచ్చే అవకాశం లేదు. అదిగాక అక్కడ ఉన్నటువంటి ఒక ఏదైతే మంది మార్బలం వచ్చిందో, వచ్చినటువంటి ఒక ప్రదేశంలో కూడా ఎవరు కూడా స్థానికులు లేరని చెప్పేసి అయితే అంటున్నారు. ఎవరు రైతులు లేరు, స్థానికులు లేరు, కడప నుంచి తెచ్చుకున్నటువంటి ఒక గూండాలు, రౌడీలు అని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే అక్కడ జరిగినటువంటి ఒక ఘటన కూడా చూసాం కాబట్టి రైతులైతే అలా చేయరు.
అదిగాక అక్కడ ఉన్నటువంటి గుంటూరు మిర్చి యార్డుకి సంబంధించిన చాలామంది ప్రజలు ఏం చెప్తున్నారంటే వచ్చిన వాళ్ళలో ఎవరు కూడా స్థానికులు లేరని చెప్పేసి అంటున్నారు. దీని గురించి ఉండరు. ఇప్పుడు మీకు ఈ మధ్య కాలంలో ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయన బ్యాచ్లు దింపుకుంటున్నాడు. కడప నుంచి బ్యాచ్, తర్వాత ఈ పేటీఎం బ్యాచ్ మీరు అన్నట్టు ఇట్లా వాళ్ళని దింపుకుంటున్నారు. స్థానికులు ఎవరు ఉండరు అక్కడ, స్థానికులు రారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి నేను వచ్చి మీ పంట గురించి మాట్లాడతాను, మీకు నేను సానుభూతి వాక్యాలు చెప్తానంటే ఎందుకు వాళ్ళు వింటారండి? నువ్వు 2019 నుంచి 24 మధ్యకాలంలో, ముఖ్యంగా 2020 నుంచి 22 వరకు నువ్వేం చేసావు? 20లోనే కదా ఆ తెగులు వచ్చింది. ఆ తెగులు వచ్చాక ఈయన హెల్ప్ చేశాడా? చేస్తానని చెప్పాడు. ఒక్కసారి జీవో 28 తీసి చూసుకోమనండి, ఎంత రేటు ఉందో అప్పుడు. 5 to 7 వేల దాకా ఉందంతే. ఎవరికి హెల్ప్ చేయాల. ఇవాళ మరి ఈయన ఎందుకు వచ్చి మాట్లాడుతున్నాడు అంటే ఆయనకి ఏమీ లేదండి, ఇప్పుడు మాట్లాడటానికి ఏమీ లేదు. ఇప్పుడు మిర్చి రైతులతో ఒక ఇష్యూ చేద్దామని అనుకున్నాడు. కానీ ఆయనకు అర్థం కాని విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నారు, 3 సార్లు లేఖలు రాశారు. ఇవాళ కూడా మీరు ఎగుమతులు పెంచండి, 50% మీరు పెట్టుకోండి, 50% మేము పెట్టుకునేలాగా ఆయన అన్నీ అడుగుతున్నారు. ఇప్పుడు ఇవాళ పెంచేయచ్చండి, అది పెద్ద విషయం కాదు, రేటు పెంచడం విషయం కాదు. జగన్మోహన్ రెడ్డికి తెలియని విషయం ఏంటంటే ఆయన ఆర్థిక శాస్త్రం చదువుకోలేదు కాబట్టి ఆయనకి అప్ అండ్ డౌన్స్ తెలియదు. ఇప్పుడు మెట్ట పంటలు వేరు, పంటల్లో విభాగాలు ఉంటాయి కదా, ఆ విభాగాల్లో కొన్ని పంటలకి రేట్లు ఎందుకు పడిపోతాయో తెలియదు, ఎందుకు పెరుగుతాయో తెలియదు. మీరు ఉదాహరణ టమాటా తీసుకోండి, కాయగూరల్లో 10 పైసలు అయిపోతుంది ఒక్కోసారి, లేదా 120 రూపాయలు కూడా మనం కిలో కొంటాం. సో యూ కెనాట్ డిసైడ్. ఇవన్నీ కూడా ఎగుమతి దిగుమతులను బట్టి, ఫారిన్ ఎక్స్చేంజ్ దీన్ని బట్టి అన్నీ ఏదైనా కూడా రేట్లు అట్లా ఫిక్స్ అవుతాయి కదా. పోనీ ఇవాళ మిరప అనేది తీసుకుంటే మిరప ఒక స్పైసీ ఐటెం కదా. సో మిరపకి ఎందుకు ధర తగ్గుతుంది, ఎందుకు హెచ్చుతుంది? జగన్మోహన్ రెడ్డి చెప్పగలడా? నీ హయాంలో ఎందుకు 7,000 ఉంది, నువ్వు చెప్తావా? మేము 22,000 ఇచ్చానంటున్నా, ఎప్పుడు ఇచ్చావో నువ్వు చూపించు. అసలు ఎక్కడ లేదు అది. ఇంకొకటి, ఇవాళ 16,000 15,000 చేస్తారండి చంద్రబాబు నాయుడు గారు, ఇవాళ పెంచేస్తారు. రేపు అది 20,000 అవుతుంది అనుకుందాం. అప్పుడు రైతు రేపు ఏమంటాడు? మీరు ఎందుకు నిన్న పెంచారు, మీరు ఎందుకు వెయిట్ చేయలేదు 4 రోజులని అడుగుతాడు. సో ఆ ఫ్లక్చువేషన్ చూసుకుంటున్నారు. మీకు అర్థమైంది కదా? ఆ ఫ్లక్చువేషన్ చూసుకుని దాన్ని ఎప్పుడు పెంచాలో అప్పుడు టక్కుని రేటు పెంచుతారు. అది జీవో ఇవ్వడం ఎంతసేపు? ఆల్రెడీ దాని మీద వాళ్ళు కసరత్తు చేస్తున్నారు, అని చూస్తున్నారు, చేస్తారు. నీకెందుకు కంగారు? నిన్ను రావద్దన్నప్పుడు నువ్వు నిన్ననే స్క్రిప్ట్ రెడీ చేసుకుని, నువ్వు నిన్న ప్రెస్ మీట్లో కన్ఫ్యూజ్ అయ్యాడు కదా, ఇవాళ మాట్లాడాల్సిన స్క్రిప్ట్ నిన్ననే ఇచ్చాడు పేరు నిన్న అని. ఇది కాదు, ఫ్యూ వర్డ్స్ అన్నాడు, అన్నాక స్క్రిప్ట్ అడిగితే ఇదేంటి ఇది ఇచ్చావంటే ఇది రైతులకు సంబంధించింది కాదు కదా అంటున్నాడు ఆయన. అది వేరే వాళ్ళ దగ్గర ఉంది అంటే రేపటి స్క్రిప్ట్ ఇవాళ స్క్రిప్ట్ రేపటికే అని తారుమారైంది. అంటే ఈయన అన్నీ పకడ్బందీగా చేసుకున్నాడు. మీకు అర్థమైంది కదా ఇక్కడ. ఆ పకడ్బందీలో ఈయన లక్ ఏంటంటే ఇవాళ కూటమి ప్రభుత్వానికి ఆయనంతటా ఆయన గాయం చేసుకుని ఇట్లాంటివి కూడా చేస్తాడు. ఇప్పుడు వాళ్ళ సోషల్ మీడియా చూసుకున్నా, అంటే ఆయన సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో సోషల్ మీడియాలో ఆల్రెడీ ఏం పోస్ట్ చేశారంటే, ఈయన రక్షణ గాలికి వదిలేసింది కూటమి ప్రభుత్వం. అంతే తప్ప మీరు సోషల్ మీడియా కదా, మీకు బాధ్యత ఉంది కదా, మీరేం ప్రశ్నించాలి మీ మాజీ ముఖ్యమంత్రిని? ఎందుకు సార్ మీరు వెళ్ళారు అనవసరంగా? దిస్ ఈజ్ నాట్ ద రైట్ టైం. మీరు పర్మిషన్ తీసుకుని వెళ్తే గొడవ లేదు కదా అనాలి. పర్మిషన్ ఇవ్వలేదు కేంద్ర ఎన్నికల సంఘం. ఈయన వెళ్తే ప్రభుత్వం అక్కడ ఒక్క పోలీస్ కూడా లేడు, ఉన్న పోలీసులు తీసేశారు. ఎందుకు తీసేస్తారు? నిన్న ఆయన మాట్లాడిన మాటలకి ఇవాళ అసలు పోలీస్ అన్నవాడు అక్కడికి రావాలా? అసలు అది సిగ్గుందా నీకు? అసలు రక్షణ ఎందుకు ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి? నువ్వు పోలీసులు గొడ్డలు ఓడదీసి కొడతాను అని అన్నాక ఏ పోలీస్ అయినా ముందుకు ఎందుకు వస్తాడు? ఎందుకు రావాలి అని మనం అడుగుతున్నాం. నువ్వు ప్రతిసారి పోలీసులు కించపరుస్తున్నావు, గత 7 నెలలుగా కించపరుస్తూనే వచ్చావు. నిన్న కాదు, అంతకుముందు కూడా మీరు 7 సముద్రాల అవతల ఉన్నా కూడా మిమ్మల్ని తీసుకొచ్చి గుడ్డలు ఓడదీసి కొడతాను నడి రోడ్డు మీద అన్నావు నువ్వు. నిన్న కూడా అదే మాట అన్నావు. నువ్వు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసి నువ్వు మాట్లాడిన మాటలకి నీకు రక్షణ ఎందుకు ఇవ్వాలి అసలు? మీరు చెప్పండి. ఇవాళ ఈ గుడ్డలు ఓడదీసి కొడతానన్న దాన్ని ఇవాళ సాక్షి బ్యాన్ ఐటమ్గా ఇచ్చిందా? ఇవ్వలేదు.
ఆ పదం వాడలేదు. మీకు క్యాప్షన్ పెట్టేటప్పుడు బ్యానర్ ఐటంలో మిగతా పేపర్స్ పెట్టాయి కానీ గుడ్డలు కూడా తీసి కొడతాను అని పెట్టలేకపోయింది సాక్షి, సిగ్గుపడింది. లోపల ఎక్కడో ఒక లైన్ రాశారు. మీకు అర్థమైందా? కాబట్టి ఇవాళ సాక్షినే రాసుకోలేకపోయింది. మీ మాజీ ముఖ్యమంత్రి చెప్పిన మాటకి మీరు మీ పేపర్లో విలువ ఇవ్వలేకపోయారు అంటే ఆయన చేసింది తప్పని మీకు తెలుసు. కాబట్టి సోషల్ మీడియా బ్యాచ్ కూడా మీరు ఎంత పేటీఎంలు అయినా కూడా కొంచెం సిగ్గు తెచ్చుకోవాలిగా. చంద్రబాబు నాయుడు గారికి జెడ్ కేటగిరీ ఉంది, అయినా ఆయన ఫుట్ బోర్డ్ మీద నిల్చుని మాట్లాడగలడు. ఎందుకంటే జెడ్ కేటగిరీ వాళ్ళు ఇలా తప్పిచ్చేసి ఆయన తీసుకెళ్తారు. పవన్ కళ్యాణ్ అయితే పైన అది తలుపు తీసేసి ఆయన నిల్చుంటాడు, ఆయనకు పర్వాలేదు. మీరు పెట్టుకోండి అలాంటి కారు, ఎవడొద్దన్నాడు? నీకెందుకు ఇస్తారు? నువ్వు ఒక ఎమ్మెల్యేవి, అది గుర్తుపెట్టుకో. నువ్వు పులివెందుల ఎమ్మెల్యేవి మాత్రమే, నువ్వు ఒక మంచి ముఖ్యమంత్రిగా పేరు కూడా తెచ్చుకోలేదు. నీకు అసలు ముందు మాట్లాడటం రాదు, మనుషులకు గౌరవం ఇవ్వడం రాదు. ఒక పోలీస్ అధికారులను పట్టుకుని నువ్వు నిన్న మాట్లాడిన మాటలకి నిన్న పోలీస్ అధికారుల సంఘం ఒక కౌంటర్ ఇచ్చింది నీకు. నీకు సిగ్గుండాలి. ఎవరిని గురించి మాట్లాడుతున్నావు? ఏ అధికారుల గురించి మాట్లాడుతున్నావు? వాళ్ళు రాత్రి పగలు కష్టపడి రాష్ట్రం కోసం పనిచేస్తారు వాళ్ళు. అలాంటి వాళ్ళని పట్టుకుని నువ్వు అంత నీచంగా మాట్లాడావంటే నీ నీచ బుద్ధి అర్థమవుతుంది. ఇప్పుడు నీకు చెప్పేవాడు కూడా లేడు, కర్మ. తల్లిని తరివేశావు, చెల్లిని తరివేశావు. మంచి బుద్ధులు ఎవరు చెప్తారు? తల్లి చెప్తుంది, లేదా అక్క చెల్లెలు చెప్తారు. అన్నానో తమ్ముడనో ఇలా ఉండకూడదురా, ఇలా కాదురా, అలా చెయ్యాలిరా, అలా మాట్లాడకూడదురా అని. కానీ నీకు అలాగా మంచి బుద్ధులు చెప్పేవాళ్ళు, మంచి మాటలు చెప్పేవాళ్ళు కూడా లేరు. అందుకని నువ్వు ఎట్లా తయారయ్యావు? అడ్డగాడిదిలా తయారయ్యావు. నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలియదు. నీకు అసలు నీకు ఎక్కడో సుడితాన్ని నువ్వు రాజశేఖర రెడ్డి కొడుకుగా పుట్టి నువ్వు ఇంత అనుభవిస్తున్నావు. కానీ అసలు నీ బుద్ధి, నీ మాటలు చూస్తే నువ్వు ఎక్కడ ఉండాలో అర్థమవుతుందిగా. నీ అదృష్టం కొద్దీ నువ్వు అక్కడ పుట్టావు. ఆంధ్రప్రదేశ్ ప్రజల దురదృష్టం కొద్దీ, వాళ్ళ కర్మ కొద్దీ నువ్వు వాళ్ళకి ముఖ్యమంత్రి అయ్యి 5 ఏళ్ళు వాళ్ళని కాల్చుకుని తిన్నావు నువ్వు. అది సరిపోదన్నట్టు ఇట్లా పెడుతూ ఉంటావు. ఏంటో ప్రెస్ మీట్లో లేకపోతే ఇంకేదో ఒక అవకాశం దొరికిందా వచ్చేసావా? తాడేపల్లి నుంచి ఇవాళ వచ్చేసావు. ఎందుకు వచ్చావు? మళ్ళీ రేపు ఎలహంక వెళ్ళిపోతాడు, ఇవాళే వెళ్ళిపోతాడేమో. మళ్ళీ దీనికోసం ఎందుకులే, పనిలో పని ఇది ముగించేద్దామని వచ్చాడు. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా తను ఏదైతే మిర్చి యాడ్ దగ్గర తను మాట్లాడిన మాటలు కూడా ఎటువంటి అర్థం లేదు. సో రైతులు కూడా ఆగ్రహిస్తున్నారు తన పైన. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.